ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశము 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజధాని వెలుపల కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించడం ఇదే ప్రథమం. అయితే సీఎం షెడ్యూల్ కారణంగా అక్కడ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం అట. దీనిపై అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉందంట. అన్నికి అధికారికంగా డిసైడ్ అవ్వలేదన్నమాట. అంటే ప్రకటన వెల్లడించలేదు. ఇంకా ప్రకటన వచ్చిన తర్వాత కంపల్సరీ ఉంటుందన్నమాట. అంటే చర్చ పెడదామని చెప్పేసి సీఎం గారు సూచన చేసినట్లుగా కనిపిస్తూ ఉన్నది ములుగులో. సో ఇంకా అది అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిపై అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉంది. సమ్మక్క సారలమ్మ మేడార మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించినట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారట. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత క్యాబినెట్ సమావేశ అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రారంభోత్సవం దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారట. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసిందట. రైతు భరోసా నిధుల విడుదల, హోమ్ రోడ్లట తదితర అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే 18న జరగబోయే క్యాబినెట్ భేటీ అయితే ఉందో దాంట్లో ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క ఏదైతే డెవలప్మెంట్ సంబంధించి ప్రారంభోత్సవం, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన నిర్ణయం, అదేవిధంగా సూచనలు సలహాలు, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై చర్చ ఎప్పుడు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా వచ్చే నెల ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో ఉన్న శాఖల వారీగా ఎటువంటి బడ్జెట్ పెట్టాలని చెప్పేసి పలు సూచనలు చేసే విధంగా ఈ క్యాబినెట్ ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దీని మీద ప్రధానంగా అదేవిధంగా పట్టణాభివృద్ధి సంబంధించి కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, ఇటువంటి అభివృద్ధి పనుల మీద సంక్షేమ పథకాల మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది.